2029లో రాజకీయం ఎలా ఉంటుందంటే అసలు మన ఊహకు అందదు. సరేనా? ఈ వీడియో ఎవరైనా గుర్తుపెట్టుకోండి. 2028 నుంచి ఎలాంటి మార్పు జరుగుతుందని నాకు ముందే తెలుసు. సరేనా? నేను ఏం చెప్పానో అది 100% 99% కూడా కాదు, 100% జరుగుతుంది. 2029 ఎలక్షన్కి ముందు అంటే 2028లో మొత్తం టర్న్ అయిపోతుంది అన్నమాట ఎలక్షన్ రాజకీయం. గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొందరు నాయకులు, సరేనా, పేరు మోసిన నాయకులు, వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా 2028 సరేనా 2029కి బీఫామ్ తెచ్చుకునే ఒక 6 నెలల ముందు, జస్ట్ ఒక 6 నెలల ముందు మొత్తం బీజేపీలో జాయిన్ అయిపోతారు. వైఎస్ఆర్సీపీ ఉన్న ఒక 4-5 నాయకులు తప్పించి, బలమైన నాయకులు తప్పించి మిగతా వాళ్ళందరూ సరేనా బీజేపీకి జంప్ అయిపోతారు. మొత్తం బీఫామ్కి ఒక 6 నెలల ముందు తీసుకుని, ఒక 6 నెలల ముందు. ఒకరి ఇది వీడియో గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే సరేనా అప్పుడు చూసుకుంటారు కానీ. సరేనా? 2028లో బీఫామ్ తీసుకుని ఒక 6 నెలల ముందు మొత్తం 6 నెలల ముందు మొత్తం బీజేపీ మొత్తం జాయిన్ అయిపోతారు. సరేనా? 2029లో ఎలక్షన్కి వెళ్ళటానికి ఒక వైఎస్ఆర్సీపీ తరపు నుంచి సరైన నాయకుడు కూడా ఉన్నాడు. ఇది చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు కూడా ఈరోజు ఆలోచించుకోండి. కొందరు పేర్లు బయట తిరిగిన 5-6 పేర్లు తెప్పించి 175 నిలబడే ఒకళ్ళు చెప్పండి. ఇప్పుడు నిలబడే ఉన్న ఒక 5-6 పేర్లు మిగతా తప్పించి మిగతా వాళ్ళు ఎవరో ఒకసారి ఊహించుకోండి మీరే. 2029లో రాజకీయం మలుపు అంటే మామూలుగా ఉండదు. 2029లో అసలు గెలుపు కోసం ఈ టీడీపీ, జనసేన కూటమి, ఇటు వైఎస్ఆర్సీపీ మామూలుగా రాజకీయం ఉండదు. అసలు ఊహించుకోలేమన్నమాట. 2028 నుంచి కూడా అసలు ప్రతిరోజు ఒక పండగ. మొన్న 24 ఎలా ఉంది? ప్రతిరోజు పండగ ఉండదు ఎలక్షన్ ముందు. అంతకంటే డబుల్ ఉంటుంది 2029లోనే. అసలు ఊహించుకోలేం, ఊహ అందదు అనమాట. ఎలక్షన్ రాజకీయం ఊహ అందదు. ఇచ్చే హామీలు కానీ, పథకాల పేర్లు కానీ, పథకాలు పెట్టే రకరకాల డబ్బు కానీ. సరేనా? ఇక నాకు తెలిసి ఒకవేళ జగన్ గారు అమ్మఒడి అంటారు కాబట్టి అమ్మఒడి ఇప్పుడైతే 13,000 ఎంతమంది అంటే అంతమందికి అని చెప్పారు కదా తల్లి వందనం. జగన్ గారు ఏం పెడతారంటే అమ్మఒడి రెట్టింపు చేస్తారన్నమాట. నాకు తెలిసి 20,000 అంటారు, కంపల్సరీ 20,000 అంటారు. ఇటు తల్లికి వందనం కూడా 20,000 అంటారు. పెన్షన్ నాకు తెలిసి 5,000 పెరిగిపోవచ్చు. ఇప్పుడు 4,000 వేస్తున్నారా? మళ్ళీ బాబు గారు 5,000 ఇస్తానని చెప్తారు, జగన్ గారు కూడా 5,000 ఇస్తానని చెప్తారు. సరేనా? ఇంకా పథకాలు మనకి ఎలక్షన్ అయ్యే వరకు కూడా కంచంలో అన్నం ముద్ద కలిపి పెడతారు మనకి. నవ్వాలి అంతే, తిని నవ్వులు ఓపుకోవడాలి అంతే. ఎలక్షన్ అయ్యే వరకు అంతే. ఎలక్షన్ అయ్యేంత వరకు ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తారన్నమాట ఓటు వేయించుకోవడం కోసం. 2029 ఎలక్షన్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే 2024 ఎలక్షన్, 2029 ఎలక్షన్, తర్వాత 2034 ఎలక్షన్కి మధ్యన భయంకరమైన ఎలక్షన్ అయినా 2029 ఎలక్షనే. 2029 ఎలక్షన్ ఫైనల్ అనమాట. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ, మిగతా పార్టీ ఉండదు, ఉండేవారు కూడా. ఇది కన్ఫామ్. ఇంకా అసలు కన్ఫామ్ అనమాట. 2034 ఎలక్షన్కి 2029 ఎలక్షన్లు మెయిన్ అనమాట. 2029 ఎలక్షన్లు ఎవరైతే గెలిచారో ఇంకా ఆ పార్టీయే ఉంటుంది, మిగతా పార్టీ ఉండదు. అది ఎంతైనా. సరేనా? ఉండదంటే భూస్థాపం అయిపోతాను కాదు, ఇబ్బంది పడతారన్నమాట. ఇబ్బంది మామూలుగా ఇబ్బంది ఉండదు. సరే, ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తుందంటే ఇంకా వైఎస్ఆర్సీపీ ఇంకా, ఎందుకంటే క్యాడర్ తట్టుకోదు. ఇంకా క్యాడర్ అంటే నాయకులు వాళ్ళ మళ్ళీ 5 సంవత్సరాలు తెలుగుదేశాన్ని తట్టుకోవడం వాళ్ళ కాదు. ఇంకా అసలు వాళ్ళకి కాదు. అయితే రిజైన్ చేస్తారు, లేకపోతే ఇంకా పార్టీ అని మారిపోతారు. 2029 ఎలక్షన్ మొత్తం జనసేనకి కానీ, టీడీపీకి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకా వైఎస్ఆర్సీపీకి అయితే మరీ ఇంపార్టెంట్. వైఎస్ఆర్సీపీ కంటే 100% ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్ అనమాట 2029 ఎలక్షన్. చెప్తున్నా చూడండి. సరేనా? జగన్ గారు ఒకటి అంటున్నారు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఏమంటుంది అంటే 170 మీకు
క్లీన్ షిప్ అన్నారు, సరేనా గెలిచేస్తామన్నారు. అసలే 175 నిలబడడానికి క్యాడర్ అదే నాయకులు ఉండరు. ఇది నిజం మీరు, ఎందుకంటే మొత్తం బీజేపీ చనిపోతారు 2028 లాస్ట్కి. ఓకేనా, మొత్తం బీజేపీకి చంపైపోతారు మొత్తం. వైఎస్ఆర్సీపీలో ఒక 5-6 నాయకులు తెలిసిందే కదా, మన పేరు మోసిన నాయకు వీళ్ళు తప్పించి మిగతా ఎవరు ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా మీకు ఆలోచన వస్తే కనుక ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక 10 మంది లేదా 15 మంది పేర్లు, 15 మంది పేర్లు కామెంట్ చేయండి నాకు, ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే. 2029లో ఎమ్మెల్యేగా నిలబడడానికి, ఎంపీగా నిలబడడానికి ఒక 15 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లని ఒక కామెంట్ చేయండి ఎవరన్నా. 15 మంది ఎమ్మెల్యేలని కామెంట్ చేయండి నాకు పేర్లు. 2009లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 15 మంది ఎమ్మెల్యే, 15 మంది సరిపోద్ది. 170 కాదు, ఒక్క 15 మంది చెప్పండి పేర్లు. 15 మంది పేర్లు కామెంట్ చేయండి ఎవరన్నా నిలబడేవారు. మొత్తం అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంటూ ఒక నాయకుడు ఉండడమాట. మొత్తం బీజేపీ చంపైపోతారు. మొత్తం బీజేపీ చంపైపోతారు. 2029 ఎలక్షన్ ఉంటుంది అబ్బా, నిజంగానే చూడముచ్చటగా ఉంటుంది. చూసేగలు చూడబోతుంది. ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు దీపావళి. ఆ విధంగా ఉంటుంది నిజంగా. ఒక 3 నెలలు ఎలక్షన్కి 3 నెలలు 4 నెలల ముందు, ఒక 6 నెలలు వేసుకోండి సరదాగా. ఒక 6 నెలల ముందు ఉంటుంది నిజంగా 29 ఎలక్షన్లు. ప్రతిరోజు ఒక పండుగ. తిరిగి ఓపుకునే మనకే నిజంగానే, తిని ఓపుకుండాలి, తిరిగి ఓపుకుండాలి అంతే. నాయకులు కూడా తిరిగి ఓపుకుండాలి. మన ఎలాగో ఒళ్ళో కూర్చోబెట్టి కలిపిటేతరం మొదలు ఓట్ల కోసం, ఓటు వేయించుకోవడం కోసం. మెల్ల మీద ఎక్కించి నడుస్తారు మనల్ని. ఏ కులమని చూడరు, ఏ జాతి అని చూడరు, ఏ కులమని చూడరు. మెల్ల మీద ఇక్కడిద్దరు మోహేస్తారన్నమాట. ఎమ్మెల్యేలు మన వీధిలోకి వచ్చి మనల్ని ఓట్లు అడిగడానికి, సరేనా. ఒకవేళ వాళ్ళ కోడాలతనకి మన కాలనీ ఎప్పుడు ఉందంటే వాళ్ళే మోతారు. ఈ బుధవారం ఇద్దరు వేసుకుని. అంత ఇంపార్టెంట్ 2029 ఎలక్షన్, అంత ఇంపార్టెంట్. ఊహ మామూలుగా ఉండదు. ఎవరంత ఊహించుకుంటారో అంత డబల్ అనమాట. ఎవరు అంత ఊహించుకుంటారో అంత డబల్. 24 ఎలక్షన్లో నాకు తెలిసి పిఠాపురంలో జరిగిన హంగామా అంత కాదు, సరేనా. మంగళగిరిలో జరిగిన హంగామా అంత కాదు, అసలు అంత కాదు. ఓకేనా. మీరు 2029లో అసలు మీకు అసలు దాని మించి 1000 రెట్లు వింతగా ఉంటుంది ఎలక్షన్. 1000 రెట్లు ఇంత వింతగా ఉంటుంది. మామూలుగా ఉండదు. మీ ఊహకు చేతండి అంత బాగుంటుంది. ప్రతిరోజు పండగ. ఎలక్షన్ అయ్యే కూడా పండగే పండగ. అంత బాగుంటుంది 2029 ఎలక్షన్లో. 170 వైఎస్ఆర్సీపీ అనే బదులు, సరేనా, క్యాడర్ నిలబెట్టుకోవడానికి చాలా అవసరం, సరేనా. ఒకసారి ఆలోచించుకోండి. 2029కి నాయకులు అంటే ఎవరు ఉండరు. మొత్తం బీజేపీ చంపిపోతారు. ఆల్రెడీ అదే జరుగుతుంది. ఆల్రెడీ అన్ని మంత్రాలు తంత్రాలు అన్నీ జరుగుతున్నాయి, సరేనా. అన్ని మంత్రాలు తంత్రాలు అన్నీ జరుగుతున్నాయి. 2029కి మొత్తం బీజేపీకి వెళ్ళిపోతారు. నాయకులు మొత్తం బీజేపీకి వెళ్ళిపోతారు. వైఎస్ఆర్సీపీ తరపు నిలబడడానికి 15 మంది, కనీసం పట్టుమని 15 మంది 20 మంది ఎమ్మెల్యే ఉండరు. ఇది నిజం, సరేనా. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఆలోచించుకుంటే ఒక 15 మంది ఎమ్మెల్యేల పేర్లు నాకు కామెంట్ చేయండి. 15 మంది ఎమ్మెల్యేల పేర్లు కామెంట్ చేయండి నాకు. 2029లో 15 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ తరపుని పక్కాగా నిలబడి గెలుస్తారని చెప్పి 15 మంది. ఒకవేళ 2029లో ఎంత ఓటింగ్ పని ఏ పని జగన్ గారి మొఖం చూసి ఓటేస్తారమ్మో కానీ నాయకులు చూసి ఓటేయరు. ఎందుకంటే నాయకులు, బలమైన నాయకులు మొత్తం ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు బీఫామ్కి ఇచ్చే ముందు 6 నెలల ముందు మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెడతారన్న, ఎవరికి ఇస్తారా బీఫామ్, ఎవరికి ఇస్తారా సీట్, ఎవరికి ఇస్తారా. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకి ఓట్లు పడవు. 1-2 ఎంత కొంత ఓటు పడినా జగన్ గారి మొఖం చూసి ఓటు పడుతుంది. ఇది రాజకీయం. 2029లో రాజకీయం. రోజు ఒక పండగ. దీపావళి అంటే దీపావళి, క్రిస్మస్ అంటే క్రిస్మస్, సంక్రాంతి అంటే సంక్రాంతి. ఆ దేవుడి దేవాలు ప్రతి ఒక్కరు కూడా నిజంగా, సరేనా, ఆరోగ్యంతో ఉండాలి. ఎప్పటి వరకు సంతోషంగా ఉండాలి. చూద్దాం, సరేనా. పెన్షన్ ఎంత పెంచుతారో, తల్లికి వందనం ఎంత పెంచుతారో, అమ్మఒడి ఎంత పెంచుతారో, సరేనా, ఏమేమి హామీలు ఇస్తారో చద్దా చూడాలి కదా మనం కూడా. అదొక ఆనందం. చూద్దాం. 2029 ఎలక్షన్లో చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు